ఈ సంవత్సరం మీరు సాధించిన విజయాలను ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ సంవత్సరం ఏదైనా విజయం సాధించారా? ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని అబ్బా ఏమి వండావు కూర అని అన్నాడా? ఒక సక్సెస్ఫుల్గా కష్టంతోనైనా చెమటతోనైనా ప్రయాసంతోనైనా ఏ విధంగానైనా దీన్ని సాధించా అనేటువంటి చరిత్ర ఈ సంవత్సరం మీకుందా? ఒక కష్టంలో, ఒక అవమానంలో, లేకపోతే ఒక అనారోగ్యంలో, ఒక ఓడిపోయిన పరిస్థితిలో పోరాడి గెలిచా అనే సాక్ష్యం ఏమైనా ఉందా? ఎందుకు అంటున్నానంటే మీ విజయాలు రాబోయే సంవత్సరానికి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా దీనికంటే మించి నేను పని చేయగలుగుతా అని ధైర్యం మీకు ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు ఏమైనా సాధిస్తే ఖచ్చితంగా మీరు కూర్చొని ఆలోచించుకొని వాటి పేపర్ మీద రాసి, ప్రభువా జాన్లో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో ఈ విధంగా ఈ నెలల్లో ఈ కార్యాలు సాధించాను, ఈ కార్యాలు సాధించాను, ఈ పనులు చేశాను, ఆత్మీయంగా ఈ విధమైన సాధించాను, కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించాను, లేకపోతే కొంతమందికి సువార్త ప్రకటించాను, అది నోటి ద్వారానైనా, అది క్రియ ద్వారానైనా, అది టీవీ ద్వారానైనా, ప్రభా ఈ విధంగా ఆత్మ సంబంధమైన పని చేశాను, లేకపోతే నా వర్క్లో నేను ఈ విధంగా పనిచేశాను అని ధైర్యంగా మీరు చెప్పగలరా? మీరు చెప్పగలిగితే ఈ విజయమే మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్గా, ఒక ఎదగటానికి, మీరు పైకి వెళ్ళటానికి ఆధారంగా మారుతుంది. ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. సౌలు దగ్గరికి దావీదు గొలియాతుని చంపుతాను అని వెళ్ళాడు. తెలుసుగా మీకు స్టోరీ. గొలియాతు కేకలేస్తూ ఉంటే దావీదు అన్నాడు, వాడిని ఖచ్చితంగా చంపి ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తానన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు అన్నాడు, ఎన్ని యుద్ధాలు చేసావయ్యా అన్నాడు. యుద్ధాలు ఏం చేయలేదు సార్ అన్నాడు. ఆయన చెప్పింది నేను మనుషుల్ని గెలిచానని చెప్పలా. ఒకసారి నా గొర్రెల మీదకి సింహం వచ్చింది, దాన్ని 2 ముక్కలుగా చీల్చి పడేసి దాని నోట్లో నుంచి గొర్రెని ఏం చేశా? రక్షించా. ఇంకొకసారి ఎలుకబంటి వచ్చింది, ఏం చేశాను? దాన్ని చేత్తో కొట్టి చంపి నా గొర్రెలను ఏం చేశాను? కాచుకున్న. దేవుని గొర్రెల మీద కాడొచ్చాడు. ఈ రెండిటి లేగానే వాణ్ణి దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు వాణ్ణి చంపేస్తాను, వాణ్ణి గెలుస్తాననే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండిటిని గెలిచిన స్ఫూర్తిని బట్టి. అర్థమైందా? ఈ రెండిటిని గెలిచిన స్ఫూర్తిని బట్టి ఈరోజు మీ విజయం రేపటికి ఒక ఆధారం. కాబట్టి ఈ సంవత్సరం మీరు కూర్చొని, ఒకవేళ మీరు విజయాలు సాధిస్తే ఏ విషయంలోనైనా దేవునికి స్తోత్రం చెల్లించండి. మీ అంతరాత్మను మీరు బలపరచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎదుట ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా కూడా దావీదులాగా ముందుకి వెళ్ళండి. అలా వెళ్ళే వాళ్ళ విషయంలోనే, అలా ధైర్యం కలిగిన వాళ్ళ విషయంలోనే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు తప్ప, అధైర్యపడే వాళ్ళ విషయంలో, నీరసించిపోయే వాళ్ళ విషయంలో, నా వల్ల ఏమవుద్దులే, ఇంకేం జరుగుద్దులే, ఇంకా అంతా అయిపోయింది అని జరగకముందే కాళ్ళు చాపే వాళ్ళ విషయంలో దేవుడు కూడా చాపుతాడు తప్ప నీకు ఏ కార్యం చేయలేడు. రైట్? సో నెంబర్ 1, ఈ సంవత్సరాన్ని ముగించే ముందు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? లెట్ us remember our victories.